హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, నిన్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో చర్చలు సంప్రదింపులు మెయిన్గా దేని గురించి మాట్లాడుకున్నారు అవన్నీ కూడా పక్కన పెడితే, దానిని ఉద్దేశించి మన మాజీ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి తన తాడేపల్లి ప్యాలెస్లో ప్రైవేట్ మీడియాను పెట్టుకొని అసెంబ్లీలో జరిగిందని ఈయన వ్యతిరేకంగా లేదంటే స్పందిస్తూ లేదనంటే ప్రశ్నిస్తూ మాట్లాడుతున్నారు. అయితే అక్కడ వరకు బాగానే ఉంది. అదేదో అసెంబ్లీ గురించి మాట్లాడచ్చు కదా. గతంలో ఎప్పుడు అంటే 17/5/2022 అంటే కరోనా దాటిన తర్వాత రెండో కరోనా సమయంలో పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారు. ఏమని? శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయినట్లే మన ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థ కూడా కుప్పకూలిపోవడానికి చాలా అంచుల్లో ఉంది, చాలా దగ్గరగా ఉంది శ్రీలంకకు అనేటట్టు పోల్చుతూ ఒక పోస్ట్ అనేది ట్విట్టర్లో పెట్టడం జరిగింది. 2022 17 మే ఆ టైంలో పెట్టిన పోస్ట్ని ఇప్పుడు ఈయన ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ పవన్ కళ్యాణ్ని దత్తపుత్రుడని తిడుతున్నాడు. అంటే ఇక్కడ ఎలా ఉందనంటే, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో మాట్లాడిన మాటని ఇప్పుడు తీసుకొచ్చి ప్రెస్ మీట్ ముందు పెట్టి మళ్ళీ పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక దత్తపుత్రుడు, ఈ దత్తపుత్రుడు మేము అధికారంలో ఉండేటప్పుడు బడ్జెట్ ఎలా ఉంది లేదనంటే ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అనేటట్టు కామెంట్ చేసాడు అనేటట్టు మన మాజీ సీఎం మాట్లాడుతున్నారు. ఈయన మళ్ళీ దత్తపుత్రుడు అని మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఈరోజు 11 సీట్లకు పడిపోయింది. ఈరోజు ఇంత దారుణంగా 11 సీట్లకు పడిపోయిందే కాక రాష్ట్రంలో ఒక విలువలేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి. అయితే ఇంత దారుణంగా ఓడిపోయినా కూడా, ఇంత దారుణంగా అవమానించబడినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఆయన వైఖరి మార్చుకోవట్లా. ఎంతసేపు కూడా ప్రతిపక్షంలో అంటే తనకు అపోజిషన్లో ఎవరైతే ఉంటారో, తనకు ఎదురు ఎవరైతే ఉంటారో వాళ్ళని మానసికంగా ఎలా హింసించాలా, ఎలా మాట్లాడాలనేది తప్పితే ఎక్కడా కూడా అభివృద్ధి పరంగా రాజకీయాలు కానీ, ప్రజలకు మేలు జరిగే విధంగా రాజకీయాలు కానీ, లేదనంటే ఒక కొత్త వినూత్నమైన రాజకీయాలు కానీ, లేదనంటే ఎవరికో ఉపయోగపడ్డాము, ఎవరికో సహాయపడ్డాము అనేటట్టు ఎక్కడ కనబడతలే. ఇక్కడ మెయిన్గా చూసుకుంటే గత 5 ఏళ్ళు కూడా పవన్ కళ్యాణ్ని దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టారు, పావలా, లేదనంటే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, పిల్లలు మారుతున్నాడు అన్నట్టు ఇలాంటి వ్యాఖ్యలు చేయబట్టే కదా ఈరోజు మీకు ఈ దుస్థితి పట్టుకుంది. మీరు గత 5 ఏళ్ళు కూడా నోరు కంట్రోల్లో పెట్టుకొని అభివృద్ధి ఎలా చేయాలి, ప్రజలకు ఎలా మంచి జరగాలి అనేది ఆలోచించి దాని మీద ఫోకస్ చేసి ఉంటే ఈరోజు మీకు 11 సీట్లు కాదు, కనీసం ఒక 100 సీట్లైనా వచ్చి ఖచ్చితంగా మీరే అధికారంలో ఉందరు. గత 5 ఏళ్ళు కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ నోటుకొచ్చిన అడ్డమైన బూతులన్నీ మాట్లాడడం, బూతుల పార్టీ ఏదైనా ఉందనంటే అది మీకే పేరు వచ్చింది, బూతుల మంత్రులు ఎక్కడ ఉన్నారు అని అంటే అది మీ పార్టీలోని పేరు వచ్చింది. మరి ఇన్ని దరిద్రాలు ఉండేటప్పుడు మీ వెనకే 100 దరిద్రాలు ఉంచుకొని మీరు పవన్ కళ్యాణ్ మళ్ళీ దత్తపుత్రుడు అంటున్నారు. పోనీ దత్తపుత్రుడు అన్నారు, దత్తపుత్రుడు అంటే దేనికి? చంద్రబాబు నాయుడికి వత్తాసు పలుకుతున్నాడని. ఆయనకు వత్తాసు పలికాడు, ప్యాకేజీ స్టార్ అని ఈ దత్తపుత్రుడు అని మాట్లాడుతున్నారు కదా. ఎక్కడైనా కానీ పవన్ కళ్యాణ్కి పలానా ఓడు వచ్చి రూపాయి ఇచ్చాడు, ఇదిగో నేను చూశాను, దాని ప్రూఫ్ ఇదని ఎక్కడైనా చూపించారా మీరు? గత 5 ఏళ్ళు మీరే కదా అధికారంలో ఉన్నది. గత 5 ఏళ్ళు అధికారంలో ఉండేటప్పుడు పవన్ కళ్యాణ్ అనేవాడు దత్తపుత్రుడు, చంద్రబాబుకి భజన చేస్తున్నాడు, లేదంటే చంద్రబాబు వెనకాల తిరుగుతున్నాడు, ఆయన తానా అంటే ఈయన తందా అంటాడు అనేటట్టు మీరే అంటున్నారు కదా. మరి అన్నిటికి మీరు నిదర్శనం చూపించాలి కదా. డబ్బులు తీసుకున్నాడు, ప్యాకేజీ ఇస్తారు అని మీరు అంటున్నారు కదా. 4వ పెళ్లి కూడా పైగా చేసుకున్నాడు అని మీరే అన్నారు. మరి ఆ 4వ పిల్లం ఎక్కడి నుంచి వచ్చిందో మీరే చూపించాలి. ప్యాకేజీ ఇస్తారు అని అన్నారు కాబట్టి ఎవరి దగ్గర ఎంత ప్యాకేజీ ఎప్పుడు తీసుకున్నాడు విత్ ప్రూఫ్స్తో చూపించండి. మీతో పాటు మేము కూడా పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నాడు, అలాంటి సపోర్ట్ చేయడం మాది బుద్ధి తక్కువ అనేటట్టు మేము కూడా లెంపలేసుకుంటాం. ఇంకెప్పుడు కూడా రాజకీయాల్లో ఆయన పని ఆయన చేసుకుంటాడు, మా పని మేము చేసుకుంటాం. మీరు మాట్లాడే వైఖరి అనేది కరెక్ట్ కాదు కదా. ముందు మీరు రాజకీయాల్లో మెయిన్గా మాట్లాడాల్సింది ఏంటి, అక్కడ జరుగుతుంది ఏంటి దాని గురించి మాట్లాడాలి. గతంలో ఇప్పుడు 2022 మే అంటే ఇప్పుడు మొన్న మే దాటిపోయి దాదాపుగా 3 సంవత్సరాల దగ్గరికి వచ్చేస్తానంటుంది. 3 సంవత్సరాలు దాటినట్టుంది. అప్పుడు పోస్టులు ఇప్పుడు తీసి ఇప్పుడు దత్తపుత్రుడు తానా అంటే తందానా అంటాడు అనేటట్టు మాట్లాడుతున్నారు. ఇంకా ఈ నీచ రాజకీయాలు, ఈ దిగజారుడు మాటలు అనేవి 100కు 100% కరెక్ట్ కాదు. ఆల్రెడీ ఈరోజు మీరు ఓడిపోయారు అనడానికి కారణం మీరు ఇలా వ్యవహరించబట్టే. మళ్ళీ అదే వైఖరి కంటిన్యూ చేస్తున్నారు. స్టిల్ మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలోనే ఇష్టం వచ్చినట్టు ఇలాగా అడ్డగోలుగా మాట్లాడిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. మరి వాళ్ళందరినీ అరెస్ట్ చేసినప్పుడు కూడా కనీసం మీకు కొంచెం బుర్రలో ఆలోచన పెట్టైనా మీరు మాట్లాడాలి కదా.
గతంలో గతం అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ ఎలా సీఎం అవ్వాలనే దాని మీద ఆలోచించాలి. నేను మళ్ళీ ఎలా అధికారంలోకి రావాలి, నేను ప్రజలకు ఎంతవరకు మంచి చేయాలి అనే దాని గురించి ఆలోచించాలి. అంతే తప్పితే ఎంతసేపు చంద్రబాబు నాయుడు బొల్లిబాబు, లేదంటే నారా లోకేష్ పప్పు, పవన్ కళ్యాణ్ ఏమో ప్యాకేజ్ ఇస్తారు, దత్తపుత్రుడు, ఇవన్నీ ఎందుకండి? ఇప్పుడు ప్రతి మనిషిలోనే లోపాలు ఉంటాయి. అది మీరు అన్నవి 100కు 100% కరెక్ట్ గా మనం అనలేము. అలా లెక్కేసుకొస్తే మీ మీదే 100 తప్పులు ఉన్నాయి. వాళ్ళ మీద 1, 2, 3 కనబడితే మీ మీద 10, 12 ఉన్నాయి. మీ మీద ముందుగా గొడ్డలి హత్య బాబాయ్కి అని చెప్పి మీ మీదే పేరు వస్తుంది. గులకరాయి అంటే మీ పేరే వస్తుంది. కోడి కత్తి అంటే మీ పేరే వస్తుంది. దేశంలో అత్యంత అవినీతి పరుడు ఎవరైనా ఉన్నారంటే మీ పేరే వస్తుంది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి రాజకీయం చేసింది ముఖ్యమంత్రి చాంబర్ కూడా వెళ్ళని సీఎం ఎవరైనా ఉన్నారంటే అది కూడా మీరేనే వస్తుంది. అవినీతిలో ముందు మీరు పేరే వినపడుతుంది. మీ పార్టీలో బూత్ రాజకీయాలకి పెట్టిందే పేరు అన్నట్టు వినపడుతుంది. ఇలాంటి రాజకీయం ఎప్పుడు చేయకూడదు అనేటట్టు ఎవరైనా మాట్లాడతారంటే అది మిమ్మల్ని ఎగ్జాంపుల్గా చూపెడుతున్నారు. ఇంకా అవి సరిపోలేదు అన్నట్టు ఇంకా 100 ఉన్నాయండి మీ పేర్లు. ఇవన్నీ కూడా మానేయండి. గతం అయిపోయింది. మీరేం మాట్లాడాలి? ఇప్పుడు రాజకీయం, ఇప్పుడు మన బడ్జెట్ పెట్టారు, ఏదో విమర్శించారు, అందులో మీరు విమర్శించిన దానికి ఎంత కరెక్టో వాళ్ళు పెట్టిన దానికి ఎంత కరెక్ట్ అనేది పక్కన పెడితే, ఎలాగో రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శ అనేది కామన్. మీరు ఎలాంటి మాటలు మాట్లాడుతుంటే మధ్యలో ఏంటున్నారు కదా మాకు ఇలాంటి ప్రజలు, వాళ్ళు గొర్రెలు కాబట్టి మీరు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మీరు మళ్ళీ దత్తపుత్రుడు లేకపోతే ప్యాకేజ్ ఇస్తారు, ఇవన్నీ ఎందుకండి? మీరేం చేస్తారు అదేంటి చెప్పండి. మీ స్టాండ్ ఏంటి చెప్పండి. 11 సీట్లు పడిపోయారు, అసెంబ్లీకి రావట్లేదు, భయం వేసో లేదా ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదనో ఏదో వంక చెప్తున్నారు. వాటి గురించి మాట్లాడండి. వస్తే ఏం చేస్తాను, లేదనంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో నా స్టాండ్ ఏంటి, నేనేం చేయాలనుకుంటున్నాను అనే దాని గురించి మాట్లాడండి. అంతే తప్పితే ఎందుకు వచ్చిందండి ఈ పిచ్చి మాటలు, పిచ్చి రాజకీయాలు? మళ్ళీ మీరు గత 5 ఏళ్ళు కూడా మీరు ఒక సీఎం కింద ఉన్నా కానీ ఓపెన్గా చెప్తున్నాను, సోషల్ మీడియాలో ఒక రేంజ్లో ట్రోలింగ్ అయింది. అలా అని చెప్పి తప్పుడు బూతులు కాదు, మేమే ట్రోలింగ్ అయింది ఎటకారంగా. అంటే ఒక ఏదో కమిడియన్ కింద తీసి పడేసినట్టు మీ మీద వ్యాఖ్యలు చేయడం కానీ, మీ మీద ట్రోలింగ్ చేయడం కానీ అది వాస్తవం. ఇప్పటికీ కూడా మీ వైఖరి మార్చుకోకుండా మీరు ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మీకుండే స్థాయిని బట్టి మీరు ఎలా మాట్లాడితే మీ మాటలు 10 మంది ఎలా అంగీకరిస్తారనేది మీరు ఒక ఆలోచన మీద మాట్లాడే విధానాన్ని మీరు అలవాటు చేసుకోవాలి.